హిందూ బంధువులందరికీ నమస్కారం తెలియజేస్తూ మన సిద్దిపేటలో గణేష్ నగర్ మరియు హనుమాన్ నగర్ వీధులలో విశ్వ హిందూ కుటుంబ మహాసమ్మేళనం జరిగింది నిన్న. దానిలో స్వామీజీ చాలా చక్కగా హిందువులు ఆచరించాల్సిన, హిందువులు చేయవలసిన మంచి మంచి నీతి బోధనను చేశాడు. కుటుంబం వరకే కులం ఉండాలి, తర్వాత మన అందరం హిందువులము అని చాలా చక్కగా అర్థమయ్యేలాగా, ప్రజలందరూ ఆకట్టుకునేలాగా శ్రద్ధగా విని, స్నానం ఎలా చేయాలి, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, స్త్రీలను ఎందుకు గౌరవించాలి, మనమంతా ఐకమత్యంగా ఉంటే ఏమవుతుంది, ఇలాంటి విషయాలు చాలా చక్కగా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా వివరించడం జరిగింది. ఆ స్వామి గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. వారి మాటలు మీరందరూ మరొకసారి వినాలని ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నమస్కారము. పెందోట వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయుడు. భారతదేశంలో ఉండడమే మన గొప్ప సంపద. ఏ దేశం సమూహంలో మాట్లాడుతూ అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి అక్కడ కొంతమంది భక్తులు అడిగినట, మేము మా దేశంలో ఉండే స్త్రీమూర్తులందరము సెకండ్ ఇస్తాం, మామూలు వేరే రకాలు చేసుకుని అందరం కలుపుకోలుగా ఉంటాం, మీ భారతీయులు అందరూ కూడా దూరంగా ఉంటారు, ఎందుకంటే స్త్రీమూర్తికి సెకండ్ ఇయ్యరు, వేరే పనులు చెయ్యరు ఎందుకని అడిగిందట. అడిగితే అప్పుడు ఆ మహాత్ముడు ఏమన్నాడంటే, మీకు రాణి ఉన్నది కదా, మీరు మరి రాణికి ఎందుకు సెకండ్ ఇయ్యరు అని అడిగిందట. ఆమె రాణి కాబట్టి మేము ఆమెకు సెకండ్ ఇయ్యం, మీ ఒక్క రాణికే మీరు సెకండ్ ఇయర్, కానీ మా భారతదేశంలో ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా మాకు రాణితో సమానమని చెప్పిండట ఆయన. అందుకోసం మేము సెకండ్ ఇయ్యం అంటే అంత గర్వంగా మనం చెప్పుకోవాలి మన స్త్రీ ధర్మాలు. అలాంటి స్త్రీ ధర్మాలు ఇలా ఎటుపోతున్నాయి అని అంటే టీవీలకు దాసోహం అయిపోయి. స్త్రీమూర్తి ఎప్పుడు కూడా గర్వంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఆచారాలకు సాంప్రదాయాలు, మనకు పెట్టుకునే బొట్టు, నెత్తిలో పుష్పాలు, చేతులకు గాజులు, కాళ్ళకు మట్టెలు, లాస్ట్ ఏంటిది మెడలో ఉన్నటువంటి తాళి, ఇవి 5 ఏ స్త్రీమూర్తికి అయితే ఉంటుందో ఆమె సాక్షాత్తు వైకుంఠంలో నివాసం చేసేటటువంటి మహాలక్ష్మితో సమానం. మన భారతదేశంలో మన ఇంటిలో ఉండే ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా మనకు మహాలక్ష్మితో సమానం. అది మన ధర్మం చెప్పినటువంటి విధానం. దాన్ని విడిచిపెట్టేస్తున్నాం. మనం ఎటు వెళ్తున్నామో మన సమాజం అనేది తెలియదు. ఇలా భగవద్గీత అంటే ఏంటిదో తెలియదు, కానీ సాయంత్రం 7 గంటలకు మా టీవీలో ఏం సీరియల్ వస్తుందో తెలుసు మనకు. పక్కింటిలో ఏం జరుగుతుందో వాళ్ళ ఇంటిలోకి తెలియదు, కానీ మనకు తెలుస్తుంది. ఎందుకంటే మన ధర్మం పట్ల మనకు శ్రద్ధ లేదు. పక్కింటి వాళ్ళ పైన ఉన్న శ్రద్ధ మన ధర్మం మీద లేదు. పక్కింటిల పైన ఉన్నటువంటి ఆలోచన మన పైన లేదు. టీవీలో ఉన్న ఆలోచన మనకు లేదు. అది మన ధర్మాన్ని చెడగొడుతుంది. అంటే ఎవరో వచ్చి మనకు హాని చేస్తుంది అనుకుంటున్నారు. వేరే మతాలు వచ్చినాయి, వేరే రకాలు వచ్చినాయి, వేరే తంతులు వచ్చి మనకు డిస్టర్బ్ చేస్తున్నాయి ఆలోచనతో చాలామంది చేస్తున్నారు. ప్రప్రథమంగా మనలో ఉన్నటువంటి ఆ చెడును తొలగించుకునే ప్రయత్నం ప్రతి స్త్రీమూర్తి చేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడైతే స్త్రీమూర్తి ధర్మానికి కట్టుబడి ఉంటుందో, ఎక్కడైతే స్త్రీమూర్తి నియమాలకు కట్టుబడి ఉంటుందో, ఎక్కడైతే స్త్రీమూర్తి మన ధర్మాన్ని పిల్లలకు బోధించే స్థితి ఉంటుందో అక్కడ మన ధర్మం ఎల్లకాలం స్థిరంగా ఉంటుంది. దానికి మన దేశంలో ఉండే ప్రతి ఒక్క స్త్రీమూర్తి నేనే ముందనేటువంటి ఒక ఆలోచనతో ఉండాలి. స్నానం, ఇలా మేము ఎన్ని పూజలు చేసినాం స్వామి, చాలామంది ఎందుకంటే స్వామీజీ దగ్గరికి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవే 2 ఆరోగ్యాలు, ఆర్థిక సమస్యలు. వీటి 2 కోసమే మన చుట్టూ ఇప్పుడు గుడికి వస్తున్నాం. గుడి ధర్మం కాపాడడం కోసం రాము. ఆంజనేయ స్వామి నాకు తొందరగా పెళ్ళి, లేకపోతే నా బిడ్డకు బిడ్డ పుట్టాలి, లేకపోతే నా బిడ్డకు కొడుకు పుట్టాలి, లేకపోతే నాకు ఇంకేదైనా కావాలి, అదే కోరికలతో గుడికి వస్తాం. కానీ స్వామి నేను ధర్మంలో పుట్టినా, ఈ ధర్మంలో పుట్టినా కాబట్టి నేను నీ దర్శనానికి వస్తున్నా, నా వంశాన్ని కాపాడని ఎక్కడ కూడా చెప్పలేము. తక్కువ. జ్ఞానం కోసం వస్తున్నామని చెప్పేటోళ్ళు చాలా తక్కువ, ధర్మం కోసం వచ్చేటోళ్ళు చాలా తక్కువ. కోరిక కోసమే. ఏదైనా వ్యాధి ఉన్నది అది పోవాలంటే హనుమాన్ గుడికి రావాలి, రోజు 21 ప్రదక్షిణ చేయాలి, 11, 21 చేస్తే సమస్య తీరిపోతే మళ్ళీ ఓం నమః శివాయ. గుడి మోకాన చూసేది లేదు, గుడి మనకు సంబంధం లేదు. ఎందుకంటే అవసరాల కోసం చేస్తున్నాం. ఏ వ్యక్తి అయితే అవసరం ఉన్నా లేకున్నా, మనకు ఎలాంటి సమస్య ఉన్నా లేకున్నా, నాది ధర్మం, నాది లెక్క, నాది స్థితి, నా దైవం అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే గుడికి వస్తారో వారే నిజమైనటువంటి సనాతన ధర్మ హిందూ భక్తుడు, వారే నిజమైనటువంటి ధర్మరక్షకుడు. ఆ ధర్మాన్ని మన ఇంటి నుంచే మొదలుపెట్టాలి. పురుషులు ఉన్నారు, బొట్టు పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కూడా మన పురుషుడు అనేవాడు ధర్మంలో పుట్టిన, సనాతన ధర్మంలో పుట్టినటువంటి పురుషుడు బొట్టు లేకుండా బయటకు వెళ్ళరాదు.
బొట్టు మన యొక్క స్థితిని పెంచుతుంది, మన కర్మను శుద్ధి చేస్తుంది, మనకు ఉన్నటువంటి శక్తిని పెంచుతుంది. దాన్ని పట్టించుకుంటలేం. బొట్టు పెట్టుకొని పక్కకు పోతే వాళ్ళు ఎవరు ఏమనుకుంటారో, ఏం చేస్తారో, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో. నేను చాలామందికి, కొంతమందికి బొట్టు పెట్టే కార్యం నెలకొకసారి ఉంటుంది. సుమారుగా 200 నుంచి 200,000 మంది బొట్టు కోసం వస్తారు. ఆ గుట్ట మీద ఉన్నంతసేపు బొట్టు కోసం చూస్తారు. బొట్టు పెట్టుకొని గుట్ట దగ్గర చూసుకుని పోయేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నేను గుట్టకు పోయినా వేరే రకంగా స్వామి బొట్టు పెట్టుకుని ఏమనుకుంటున్నాను. ధర్మం కోసం, అంటే నీ కోసం నువ్వు ఏ రకంగా అయితే బతుకుతావో అది మానవ జన్మ. ధర్మం కోసం బతికేటటువంటి జీవితం మహర్షి జన్మ. మనిషి మహర్షిగా మారాలంటే మన ధర్మంలో ఉన్నటువంటి ప్రథమ మెట్టు బొట్టు. ఆ బొట్టు ఉంటే నీ ఎంత దుర్భరమైన జాతకమైన మారుతుంది, ఉన్నతంగా స్థితి ఇల్లుతుంది. దానికోసం బొట్టు పెట్టుకో. నీ కర్మను శుద్ధి చేయడం కోసం బొట్టు పెట్టుకో. బొట్టు లేకుండా కాలు బయట పెడితే అది పురుషత్వానికే హీనం, అది స్థిరత్వం కాదు. అంటే ధర్మంలో పుట్టిన ఏ పురుషుడైనా కూడా బొట్టు లేకుండా కాలు కడప దాటి బయట పెట్టరాదు. కడప దాటి బయట పెడుతుంటే బొట్టు ఉండాలి తప్పనిసరిగా ప్రతి ఒక్క హిందూ పురుషునికి. స్త్రీమూర్తులకు ఖచ్చితంగా పంచమాంగళ్యాలు ఉండాలి. ఆ పంచమాంగళ్యాలు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం చాలామంది సిటీలు, మన పల్లెటూర్లలో, సిద్దిపేట ప్రాంతంలో అట్లా ఏం లేదు. కానీ కొన్ని పట్టణాలలో తాళిని కూడా తీసేటటువంటి దుర్మార్గ స్త్రీలు మన భారతదేశంలో ఉన్నారు. తాలిబొట్టును కూడా తీసేటువంటి కర్మలు మనకు వస్తున్నాయి. ఏ ఇంటిలో స్త్రీమూర్తి కనీసం చేతికి ఎట్టి పరిస్థితుల్లో కనీసం 2 గాజులను ఉంచుకోవాలి. నువ్వు ఏ టైం అన్నా చేయి. ఆ గాజులు తీసేస్తే ఆ ఇంటికి జ్యేష్ఠాదేవి వస్తుంది. అంటే దరిద్ర దేవత ఇంట్లో కూర్చుంటుంది. దుఃఖాలు వస్తాయి, దరిద్రాలు వస్తాయి. నువ్వు ఎన్ని సంపదలు చేసుకున్నది నీకు వర్చస్సు అనేది రానియది. బొట్టు లేకుండా ఉండదు. బొట్టు చిన్న స్థాయిలో టిక్లీలు పెడతారు. టిక్లీలు పెట్టుకుంటే మనకు ఆ కుటుంబం అంతా కూడా ఇసుదైక కుటుంబం లాగా ఉండాలి. నా ఇంటి లక్ష్మి, నీ ఇంటి లక్ష్మి ఒకటే. ఇక్కడ ఉన్నటువంటి ఆ వైకుంఠంలో ఉండేటువంటి లక్ష్మి కూడా మన ఇళ్లలో ఉండాలనే ఉద్దేశంతో మనం గాజులను వాయనంగా ఇస్తున్నాం. ఆ ధర్మాన్ని పట్టించుకోం. ఏ ఇంటికి ఏ స్త్రీమూర్తికి అయితే ఆ గాజులు ఉంటాయో సాక్షాత్తు ఆ గాజులను ఇతర పురుషులు దర్శనం చేసినా, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇతర బిడ్డలు దర్శనం చేసినా, ఇతర వేరే వాళ్ళు దర్శనం చేసినా కూడా అది లక్ష్మీ కటాక్షానికి చిహ్నం అని చెప్పింది శాస్త్రం. అందుకోసం మనం గాజులు ధరించాలి. నెత్తిలో పుష్పాలు పెట్టుకుంటున్నాం. పుష్పాలు కూడా పెట్టుకుంటే ఇప్పుడు తలనొస్తుంది స్వామి అని చెప్పేటోళ్ళు ఉన్నారు. నాకు పట్టప్పుడు మంచిగా ఉంటుంది స్వామి, పూలు పెట్టుకోమని ఇబ్బంది అవుతున్నది. అది రోగానికి హేతువు. ఏ నెత్తిలోనైతే పూలు, ఏ స్త్రీమూర్తి నెత్తిలో అయితే పూలు మనం చూస్తామో, మన రాత ఏ దుర్భంగా ఉండే రాత ఉంటుందో ఆ స్త్రీమూర్తిలో ఉన్నటువంటి ఆ పుష్పాలను చూస్తే నీ రాత ఉన్నతంగా ఉద్ధరించబడుతుందని చెప్పింది మన ధర్మం. అందుకోసం స్త్రీమూర్తి పుష్పాలను ధరించాలి. భర్త కోసమో, వేరే వాళ్ళ కోసమో, వేరే దానికోసమో కాదు. అది ఏ స్త్రీమూర్తిలో నెత్తిలో పువ్వులు ఉంటాయో, ఎవరైతే ఆ ఇంటి కుటుంబ సభ్యులకే కావచ్చు, వేరే వాళ్ళకే కావచ్చు, వాళ్ళ రాత దుర్భంగా కష్టాలు పడతారు. ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి, ఏదో రకంగా ఉంటాయి. ఏ స్త్రీమూర్తి అయితే ప్రతిభత ధర్మాన్ని పాటిస్తూ నడిచేటువంటి స్త్రీమూర్తి నెత్తిలో పుష్పాలను చూసినటువంటి వ్యక్తికి లేదా ఇతర స్త్రీమూర్తులకు వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ వెళ్ళిపోతుంది, శుభం జరుగుతుందని చెప్పింది. అందుకోసం స్త్రీమూర్తి పంచమంగళ్యాన్ని ధరించాలి. దాని పన్నెండు విధానాలను కొంతలో కొంతైనా మీరు అనుసరించేటువంటి ప్రయత్నం చేయండి. మనం స్నానాల గురించి చెప్పడానికి ఎంత దూరం వెళ్ళినాం. అయితే ప్రతిరోజు మన జీవితంలో ఎదుగుదల ఎన్నో పూజలు చేస్తాం, ఏదో రకమైన ఆలోచన చేస్తూ ఉంటున్నాం. అవి మనకు ఉన్నత స్థితిలో రావాలంటే స్నానము మనిషికి చాలా ఉన్నతమైన స్థితిని ఇస్తుంది. అది ఎన్ని రకాలుగా చెప్పిండు పెద్దలు అంటే, ఋషి స్నానం అట ఒకటి, ఋషి స్నానం, దేవతా స్నానం, మనుష్య స్నానం, తర్వాత 4వది రాక్షస స్నానం. ఏ టైంలో చేస్తే ఏ స్నానం ఉంటుంది మరి? ఉదయం 3 గంటల నుంచి 4 గంటల మధ్య చేసేది ఏం స్నానం? ఋషి స్నానం. అంటే దేవతల కంటే ముందే ఋషి మేలు, అంటే దేవతలు ఎప్పుడు మేలుకొనే ఉంటారు. అంటే ధర్మం ప్రకారంగా చెప్పింది. అంటే దేవతల కోసం పడుకుంటారా స్వామి, తర్వాత ఋషులు పోయి లేపితేనే లేస్తారా, అట్లా కూడా అడిగేటోళ్ళు ఉన్నారు. మన ధర్మం చెప్పింది, మన క్రమశిక్షణ కోసం చెప్పినటువంటి ధర్మాన్ని మనం పాటించాలి. ఎప్పుడైతే ఆ ఋషి స్నానాన్ని ఆచరించే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు యోగులు, సత్పురుషులు. వాళ్ళు స్నానం చేసి భగవంతుని ప్రార్థనలు అంటే ఆరాధన మొదలు పెడతారు. తర్వాత 4 నుంచి 5 గంటల మధ్య చేసే స్నానం దేవతా స్నానం. అంటే ఋషులు ఏం చేస్తారు, ఆ సమయంలో 3 నుంచి 4 గంటల మధ్య చేసి దేవతలకు అభిషేకాలు, ఆరాధనలు చేసేటువంటి స్నానం, అది దేవతా స్నానం. తర్వాత 5 నుంచి 6 గంటల మధ్య చేసేటటువంటి స్నానం ఏం స్నానం? మనుష్య స్నానం, మానవుడు ఆచరించేటటువంటి స్నానం. అంటే మేము 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో చేయాలన్నా, 3 గంటల నుంచి 6 గంటల మధ్య చేయకూడదా అని అడిగేటోళ్ళు కూడా ఉన్నారు. చేస్తే నువ్వు ఋషితో సమానం, నువ్వు దేవునితో సమానం. ఏది 3 నుంచి 6 గంటల మధ్య స్నానం చేసినావంటే నువ్వు పరమాత్మకు దగ్గరగా ఉన్నావని అర్థం. అందుకే మహాత్ములు, సాధకులు, యోగులు, సత్పురుషులు అందరూ కూడా ఏ టైంలో చేస్తారు స్నానాలు? ఖచ్చితంగా 3 నుంచి 5 గంటల మధ్యలో వాళ్ళ స్నానాలు పూర్తవుతాయి. వాళ్ళకి అందుకే అంత ధారణ శక్తి ఉంటుంది, అందుకే అంత తపస్సు ఉంటుంది, అందుకే దైవం నుంచి అంటే శక్తి అనేది వాళ్ళని పట్టుకొని ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? 5 నుంచి 6 గంటల లోపు స్నానం చేసేవాళ్ళు చేయలేవట్టండి ఒకసారి. 5 నుంచి 6 గంటల లోపే స్నానం చేసేవాళ్ళు, మనుష్య స్నానం చేసేవాళ్ళు చేయలేవట్టండి ఒకసారి. పోనీ 6 తర్వాత స్నానం చేసేవాళ్ళు చేయలేవట్టండి.
ధర్మం ఏం చెప్పింది? 6 తర్వాత స్నానం చేసే వాళ్ళని ఏమంటారు? రాక్షస స్నానం. వాళ్ళకి ఎలాంటి గుణాలు ఉంటాయి? అసురీ సంపదలు ఉంటాయి, అసురీ గుణాలు ఉంటాయి. నువ్వు ఎంత మంచిగా పువ్వు తీసుకుపోయితే నువ్వే ఎత్తావా? నాకు కూడా ఉన్నాయి పువ్వులు, లేకపోతే ఆ పూలదండ నాదే. ఒకడు మంచి ఇల్లు కట్టుకున్నారు ఒక వ్యక్తి, అబ్బా మామూలుగా మంచి గుణం ఉన్న వాళ్ళు కష్టపడ్డాడు, భగవంతుడు అనుగ్రహించిండు, పూర్వజన సుకృతం ఉన్నది కాబట్టి మంచి ఇల్లు కట్టుకున్నాడు అనుకుంటాం. కానీ ఈ ఏదైతే 6 తర్వాత స్నానం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని చూడగానే వీడు ఎక్కడెవరో ముంచి ఇల్లు కట్టిండ్రా, వీడు ఏమన్నా ఖరాబ్ చేసే ఇల్లు కట్టిండు, ధర్మంగా కట్టలే. ఏదో దగ్గరికి వచ్చి తెరిచి కూర్చొని సత్సంగం చేసి సత్సాంగత్వే నిస్సాంగత్వ నిక్సాంగత్వే నిర్మోహత్వ నిర్మోహత్వ నిశ్చలతత్వ నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పింది శాస్త్రం. కానీ ఇలా ఎక్కడ సత్సాంగానికి ఇక్కడ కూర్చున్నాం. ఇలా సుమారుగా నిన్న బాన్స్వాడలో కార్యక్రమం చేసి వచ్చినాం. అది ఒక వాడకు సంబంధించింది. కుండపోత వర్షం స్టార్ట్ అయింది. వర్షంలో అయినా సరే స్వామి మీరు ఒక 200 కిలోమీటర్ దూరం నుంచి వచ్చిండ్రు, ఖచ్చితంగా ఎంత తడిసినా సరే అని సుమారు ఒక 1500 మంది వర్షంలో కూర్చున్నారు. అది నిజమైనటువంటి హిందూ ధర్మం. కార్యక్రమం అయ్యేంత వరకు కూడా ఆకలి అవుతుందా వెళ్ళండి, వర్షం పడుతుంది వెళ్ళండి, లేదు స్వామి ఈరోజు ఏది ఏమైనా సరే ఇక్కడ కూర్చుంటే మీరు చెప్పింది మేము వినాలి. 8 గంటల మద్యం సేవించరాదు, మద్యాన్ని ముట్టుకోరాదు. చాలామందికి చాలా రహస్యం అన్నమాట. ఏదైతే సాయంత్రం 5 నుంచి రాత్రి 8-9 గంటల మధ్య 8 గంటల మధ్య అది చాలా పవర్ఫుల్ టైం. ఏదైతే బ్రహ్మ ముహూర్తం అని చెప్పుకుంటామో మనము, ఉదయం 3 నుంచి 5:30-6 గంటల మధ్య పవిత్రమైన బ్రహ్మ ముహూర్త సమయం ఏదైతే ఉంటుందో దానికంటే కూడా 1 కోటి రెట్లు విలువ కలిగినటువంటి సమయము ప్రదోష కాల సమయము అని చెప్తుంది. ఏది? సాయంత్రం 5 నుంచి మనకు 7-8 గంటల మధ్య ఉండే సమయం అంతకంటే గొప్పది. ఆ సమయాన్ని మనం ఏం చేస్తున్నాం? అన్నీ చేసేసి అదే టైంలో మంచిగా 4 సీసాల ముందర పెట్టుకుని కూర్చుంటారా? కూర్చోరా? ఇక లక్ష్మీ కటాక్షం ఎట్లా వస్తుంది? పొద్దున్నాక గురువుల దగ్గరికి ఆలయాల దగ్గరికి అంతా పోతారు, పోయి అదే టైంలో ముందర పెట్టుకొని కూర్చుంటారు. ఇళ్ళలో పెడతారు, బయట పెడతారు, అన్ని రకాలుగా ఇదైపోతుంటుంది. అక్కడ ధర్మానికి మనకి ఇంటికి ప్రవేశించేటటువంటి లక్ష్మీ దేవతకు మనము అడ్డు చెప్పుకునే వాళ్ళం అవుతున్నాము. అది మీరు తాగితే ఏమన్నా తాగద్దన్నా కూడా మన స్వామి మీద కోపమే. నువ్వు మాకు పని చేయవు స్వామి, నువ్వు వేరే పోవాలి, మాకు బోధ చేసి నీకు నువ్వు పని చేయవు, వేరే దగ్గరికి వెళ్ళిపోవాలంటారు. ఒకవేళ మీరు అలాంటి పనులు చేయాలనుకుంటే ఈ సమయాన్ని వాళ్ళు ఇట్లా కూడా అంటారు, స్వామి మీరు 5 నుంచి అన్నారు కదా, మేము 2 గంటల నుంచి 5 గంటల వరకు పూర్తి చేసుకుంటామని. ఏమంటారు? 5 గంటల వరకు, ఏది 8 గంటల వరకు కనీసం మద్యం అనే ఆ పదార్థం అనేది నీ శరీరంలోకి మమేకం కావద్దు, రావద్దు. అది వచ్చిందంటే నీ శరీరంలో ఉండేటువంటి లక్ష్మీ కటాక్షాన్ని దెబ్బతీస్తుంది, నీ యొక్క కర్మను చెడు కర్మగా మారుస్తుంది. కాబట్టి దానికి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. మీరు ఏమైనా చేసుకునేది ఉంటే రాత్రి 8 గంటల తర్వాత చేయండి, తప్పు కాదు. అది కూడా ఆపద్ధర్మంగా మాత్రమే. ఎందుకంటే మన ఎదుగుదలను దాదాపు కుంగదీసేది ఏంది? చెడు వ్యసనాలలో మద్యము, మాంసము, మగువ అని చెప్పింది. స్త్రీమూర్తులకైతే మగవాడు అని చెప్పింది. ఇవి 3 త్రిమాకారములు. ఇవి మనిషిని చాలా డిస్టర్బ్ చేస్తాయి, మనిషి ఎదుగుదలను చాలా కుంగదీస్తాయి, మనకు దరిద్రాన్ని ఇస్తాయి. నువ్వు ఎంత పెద్ద వర్చస్సులో ఉండు, వాటి నుంచి దూరంగా ఉండాలి. వాటిని ఎప్పుడైతే దూరంగా ఉంటావో నీ లక్ష్మీ కటాక్షం అనేది నీ ఇంట్లో పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనం ఇంట్లో వంట చేసేటువంటి సందర్భాలు స్త్రీమూర్తులకు చాలా అవసరము. వంట చేసేటువంటి సందర్భాలలో నువ్వు వంట ఏదైతే నువ్వు ప్రిపేర్ చేస్తూ ఉంటావో ఆ చేసేటువంటి సందర్భంలో భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ చేయాలి. నీ ఇంట్లో నీ కుటుంబానికి నీ పిల్లలకు ఇది ప్రసాదంగా పనిచేయాలని చేస్తూ ఉండాలి. ఏ ఇంటిలో ఉన్నట్టు పిల్లలకు ఆ స్త్రీమూర్తి భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఆ భోజనాన్ని వడ్డిస్తుందో ఆ పిల్లలకు అది పిల్లలకు కానీ యజమానికి కానీ అది ప్రసాదంగా పనిచేసేది బ్రహ్మ జ్ఞానాన్ని ఇస్తుంది అని చెప్పింది శాస్త్రం. భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ స్త్రీమూర్తులు చాలా అవసరం. స్మరణ చేస్తూ భోజనం చెప్పండి, భోజనం ప్రిపేర్ చేయండి. అది సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ చేస్తున్నారు చాలామంది, టీవీలో ఏది సినిమా పాటలు పెట్టుకుంటూ చేస్తున్నారు. అది వినుకుంటూ ఆ రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే కనుక దాంట్లో ఉండే శక్తి దీంట్లోకి, అంటే నెగిటివ్ శక్తి దీంట్లోకి వచ్చి కుటుంబ యజమానికి ఆరోగ్య సమస్యలు తీసుకొస్తుంది. ఫస్ట్ అంటే కిడ్నీలు, ఊపిరితిత్తులు, మనకు ఉండేటువంటి మానసిక ఇబ్బందులు అవన్నీ కూడా దేని నుంచి వస్తున్నాయి? ఇంట్లో స్త్రీమూర్తులు టీవీలు చూస్తూ, సెల్ ఫోన్లు మాట్లాడుతూ, సినిమా పాటలు వాడుతూ, వేరే ఇంటి పక్క వాళ్ళ గొడవలను వింటూ, వేరే అంశాలను చూస్తూ అవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇంటి యజమానికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో పిల్లలు మనం చెప్పిన మాట వినరు, మనకు జ్ఞానం అనేటువంటి అంశాన్ని రానియరు, అది రాదు. ఎప్పుడైతే ఇంట్లో ఇల్లాలు పాటలు అంటే సినిమా పాటలు పాడుకుంటూ వేరే రకాల వంటలు కనుక చేస్తే ఆ పిల్లలకు జ్ఞానం అనేటువంటిది రాదు. అదేవిధంగా సాంగత్యం అనేది ఉంటుంది. అంటే మనం ఎంత చదివినా ఎంత జ్ఞానం ఉన్నా కూడా చెడ్డ వ్యక్తులతో స్తోపం చేసినామంటే, ఒక వ్యక్తి ఒక బస్సులో కానీ ఒక కార్లో కానీ ప్రయాణం చేస్తే ఆ ప్రయాణంలో పక్క వ్యక్తికి నిద్ర వచ్చిందంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా పక్కకున్న వ్యక్తి కూడా నిద్ర వస్తుంది. అవునా కాదా? బస్సులు ఎంతమంది ప్రయాణం చేసి చేయలేవట్టాలి? దూరంగా ఉండడానికి కారణం ఎందుకు? సాంగత్య దోషం వస్తుంది.
కాబట్టి మీరు చేసేటటువంటి అంటే ఇంత మంచిని ఆస్వాదించండి, మహాత్ములకు దగ్గరగా ఉండండి, ఆలయాలకు దగ్గరగా ఉండండి, పీఠాధిపతులకు దగ్గరగా ఉండండి, జ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళకు దగ్గరగా ఉండండి, మంచిగా చదివే పిల్లలకు దగ్గరగా ఉండండి. ఇలాంటి వాళ్ళకి దగ్గర ఉంటే మీ జీవితంలో ఎదుగుదల. నువ్వు వాళ్ళు రానటువంటి వ్యక్తి కూడా వాడు 10th క్లాస్ నుండి ఏబీసీలు కూడా రావు, ఇప్పటికి కూడా చాలామంది ఉంటారు అట్లా. అట్లా కూడా అందులో చూసేటివి కూడా మంచి చూడండి, మంచి చూసి ధర్మానికి దగ్గరగా ఉండండి. కాబట్టి ఇట్లాంటి అంశాలే మన ఇంటి నుంచే మొదలు కావాలి. ఏ ఇంటిలో దీపం ఉంటుందో, ఏ ఇంటిలో భగవంతుని యొక్క నామస్మరణ ఉంటుందో, ఏ ఇంటి లోపలైతే సత్యవాక్య పరిపాలన ఉంటుందో ఆ ఇంటిలో చిరస్మరణీయంగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఇవాళ హిందూ సమ్మేళనం పెట్టడానికి కారణం ఏంటిది? హిందువులు ప్రతి ఒక్క పండుగను ఏ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లో చేసుకుంటారు, అంతేనా కదా?